మైదాన్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 181 నిమిషాల 30 సెకండ్లు, అంటే 3 గంటల పైన 1 నిమిషం 30 సెకండ్లు ఈ సినిమా నిడివి. ఇక ఈ సినిమా గురించి తేనెలు అవన్నీ తెలుసుకుందాం మనము. ఎందుకంటే ఈ మధ్యలో 181 నిమిషాల 30 సెకండ్ల సినిమా రావడము, యానిమల్ తర్వాత మళ్ళీ ఇదే సినిమా కావడము విశేషం కాగా, ఇందులో ట్రిమ్ చేయగలిగే సన్నివేశాలు చాలా ఉండడము గమనార్హం. అంటే ఒకటి, ఇందులో ఏంటంటే ఫుట్బాల్ మ్యాచ్ని పూర్తిగా మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాలన్న ఉద్దేశంతో మనకి ఎక్కువ కట్ చేయలేదేమో అని అనిపించింది. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాకి నిజానికి అర్హత యు అని వేయదగ్గ సినిమా. యూఏ అని ఎందుకు వేశారంటే మరి అందులో ఏం సన్నివేశం వాళ్ళకు అంత అసభ్యం కనబడిందో మనకైతే తెలీదు. చాలా డ్రామా, స్పోర్ట్స్, బయోగ్రఫీ, చక్కటి సినిమా. ఎవరు బయోగ్రఫీ అంటే హీరో బయోగ్రఫీ. హీరో ఎవరు? సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో అజయ్ దేవగన్ జీవించాడు. ప్రియమణి సైరా పాత్రలో నటించగా, గజరాజ్ రావు విలన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో రుద్రనీల్ ఘోష్ ఇంకో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకి అమిత్ రవీంద్రనాథ్ దర్శకుడు గాక బోనే కపూరు, జీ స్టూడియోస్, ఆ తర్వాత అరుణావ జాయ్ సేన్ గుప్తా, తర్వాత ఆకాష్ చావ్లాలు ఈ ప్రొడ్యూసర్స్ కాగా, మళ్ళీ రైటర్స్గా కూడా అరుణావ జాయ్ సేన్ గుప్తా, ఆకాష్ చావ్లా, తర్వాత ఇంకొక రైటరు సైవాన్ ఖుద్రాస్ స్క్రీన్ ప్లే కూడా అందించాడు ఈయన. అట్లాగే మ్యూజిషియను బ్యాక్గ్రౌండ్ ఏఆర్ రెహమాన్ అందించినటువంటి ఈ సినిమాకి మనోజ్ మంతుషేర్ లిరిక్స్ అందించగా, రితీష్ షా డైలాగ్ రైటర్గా వ్యవహరించిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసింది తుషార్ కాంతి రే. ఇక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. A journey undertaken by a single man over a span of 10 years in a pursuit of making a name for the nation. Maidan, a true story of India's greatest football coach Syed Abdul Rahim, a story of the golden era of Indian football, a story of true grit and unfathomable passion. ఈ సినిమాలో 2 అనవసర సన్నివేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒక ఫుట్బాల్ ప్లేయరు రిక్షాలు, అంటే మనిషి నడిపించి ఇట్లా బుల్లక్ కార్ట్లు లాక్కుపోయే మనిషి లాక్కుపోయే రిక్షాలో, అంటే కథా నేపథ్యం 1960s ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో అప్పుడు బాంబేలో ఇట్లా, అంటే ఈ మీద నుంచి ఇట్లా బుల్లెట్, అంటే గుర్ర బండి ఎట్లా లాక్కెళ్తారో అట్లా మనుషులే లాక్కెళ్ళేటువంటి రిక్షాలు ఉన్నాయని చూపించారు. ఆ రిక్షా కార్మికుడు, ఒక ముసలాతను, ఇట్లా కడుపుకి ఇట్లా పట్టుకొని గట్టిగా పిత్తుతాడు. అప్పుడు సరే, ఇతని కడుపులో గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే, ఎవరైతే ప్లేయర్ ఉన్నాడో ఆ ప్లేయర్ తన్ని నడిపిస్తూ అతన్ని కూర్చోబెట్టి సామాన్ అంత ఇస్తే, ఆ సామాన్తో అతను దోమని కింద పడిపోతాడు. అంత సామాన్ ఉంటుంది. ఆ తర్వాత అతనికి డబ్బులు మాత్రం ఇస్తాడు. ఇతను అది రిక్షా వాడుకున్నందుకు ఇతనే లాగినా కూడా అతనికి డబ్బులు ఇస్తాడు. ఆ పిత్తి సన్నివేశం పెట్టాల్సిన పని లేదు ఇంత నీట్ అయిన మంచి సినిమాలో. అదొకటి కాక, ఇంకొక సన్నివేశంలో ఒక పిల్లాడిని, అంటే 8 ఏళ్ల కుర్రాడిని వెనుక నుంచి నగ్నంగా చూపించారు. అంటే గుద్ద చూపించారు పిర్రలతో సహా. ఎందుకు చూపించారో అర్థం కాదు. అలాగ నిలబెట్టారు. ఆ పిర్రల్ని అలా నిలబెట్టి ఆ బ్యాక్డ్రాప్లో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు. అది ఎందుకు నిలబెట్టారు ఆ నగ్నంగా, చెడ్డి కూడా వేయకుండా అనేది దానికి మీనింగ్ లేదు. మోపిల్లాడిని నిలబెట్టినా అసలు ఎందుకు అనేది దానికి అసలు ఆ సినిమా లేకుండా నడుస్తుంది. ఇక పక్కన పెడితే, ఇందాకే చెప్పినట్టుగా ఈ రహీం అనేటువంటి కోచ్, అంటే పూర్తి పేరు మనం తీసుకుంటే ఈయన పేరు సయ్యద్ అబ్దుల్ రహీం. సినిమాల్లో మాత్రం ఎస్ఏ రహీంగా చూపించారు. ఈ ఎస్ఏ రహీం పాత్రలో అజయ్ దేవగన్ యాక్ట్ చేశాడని చెప్పి చక్కగా అతని పేరు మీద వేశారు, మొహం మీదే వేశారు. ఆ తర్వాత ఈ హైదరాబాద్ అని, సికింద్రాబాద్ అని, మన యొక్క ప్రాంతాలని తెలుగు పదాలతోటి, ఒరిజినల్ ఫాంట్ తోటి ఆ పాత నగరాల్లో చూపించేటప్పుడు హైదరాబాద్లో ఇట్లా ఉంది, సికింద్రాబాద్లో ఇలా ఉంది అని చెప్పి మురికివాడలో ఉన్నటువంటి పిల్లల్ని ఫుట్బాల్ నుంచి బాగా టాలెంటెడ్ వాడిని వెతుక్కొని తీసుకొచ్చేంత బిల్డప్ ఏదైతే ఇస్తారో, ఆ తర్వాత ఫుట్బాల్లోకి వచ్చిన తర్వాత అతన్ని కూడా ఏమన్నా ఇంకా అక్కడ కూడా ఏమన్నా చెరుకులు చేసిస్తే బాగుండేది. ఆ తర్వాత ఆ పాత్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, అది స్క్రీన్ ప్లేలో. ఇక తర్వాత అజయ్ దేవగన్ గురించి చెప్పుకోవాలంటే, వారసత్వ హీరోలలో ఒకప్పుడు ఆయన ఫైటరు, అంటే ఫైట్ మాస్టరు వీరు దేవగన్ కుమారుడు అజయ్ దేవగన్ అన్న సంగతి అందరికీ తెలుసు. అట్లాగే సల్మాన్ ఖాన్ కూడా మరి రైటర్ కొడుకున్న సంగతి అందరికీ తెలుసు. అప్పుడు రాజశ్రీ ప్రొడక్షన్స్ ద్వారా సల్మాన్ ఖాన్ పరిచయం అయినప్పుడు ఒక షాట్లో ఆయనకి ఛాతీ లావుగా ఉంటుంది, అంటే మంచి బిల్డప్గా ఉంటుంది. మైనే ప్యార్కే గమనించండి. ఇంకొక షాట్లో సన్నగా చెక్క బాడీ లాగా ఉంటుంది.
అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి షూటింగ్లో ఆ 2 రకాల పర్సనాలిటీ మనకు సల్మాన్ ఖాన్‌ది కనబడుతుంది. అప్పుడు అందరూ భాగ్యశ్రీని సూపర్ స్టార్ అయితుంది. కానీ ఈ పక్కన ఉన్న ఈ సల్మాన్ ఖాన్ ఏదో రికమెండేషన్ హీరో అని చెప్పి అనుకున్నారు. ఈ రోజు దాకా సూపర్ స్టార్‌గా నిలబడ్డాడు సల్మాన్ ఖాను. భాగ్యశ్రీ ఎప్పుడో ఇంటికి పోయింది. 2, 3 సినిమాకి ప్యాకప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడో అడపాదడపా క్యారెక్టర్స్ వేసుకుంటుంది ఇప్పుడు. అది ఊహించని విషయం. అట్లాగే అజయ్ దేవగన్ పరిచయం కూడా 'పూల్ ఔర్ కాంటే' అనే సూపర్ హిట్ పాటలతో సినిమా. ఆ తెలుగులో వారసుడు అని కూడా నాగార్జున, కృష్ణతో రీమేక్ చేశారు. అమరీష్ పురి పాత్రని కృష్ణ వేయడం అప్పట్లో విమర్శలకు గురైంది. సో ఆ సినిమా వచ్చినప్పుడు మధుబాలను చూసి అందగత్తె రోజా ఫేమ్ మధుబాలను చూసినప్పుడు మధుబాల పెద్ద సూపర్ స్టార్ అవుతుంది, ఈడేవుడు పక్కకున్నాడు అంత లేడు అని అనుకున్న అజయ్ దేవగన్ మహానటుడిగా ఎదిగి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకునే స్థాయికి ఎదిగినాడు. అట్లాగే నిర్మాతకు కూడా ఒక మంచి స్థానంలో ఉన్నాడు ఇవాళ. సో నటి కాజల్ని పెళ్లి చేసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. సో అటువంటి అజయ్ దేవగన్ జాతీయ ఉత్తమ నటుడిగా కూడా అవార్డు అందుకున్న సంగతి ఇందాక చెప్పాను కదా. అట్లాగే ప్రియమణి కూడా మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ నుంచి బయటకు వచ్చి ఈవెన్ మనకు 'ద్రోణ' అనే సినిమాలో పూర్తిగా శరీరాన్ని పూర్తిగా తాకినటువంటి అతి చిన్న బికినీలో సింగిల్ పీస్లో నటించినటువంటి ప్రియమణి, 2 పీస్లో నటించినటువంటి ప్రియమణి మనకి జాతీయ ఉత్తమ నటిగా ఆమె అప్పట్లో ఒక సినిమా ద్వారా అందుకుంది. సో ఇద్దరు జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాగా 'మైదాన్ని' పేర్కొనాలి. అయితే కథగా రహీం అనే అతను